దేవుడు పరిసర అంటున్నావు, చెప్పు తీసుకొడతాను, మళ్ళీ పద్దాకలు ఎడగోడు వచ్చి అమ్మడ పడుతున్నావు. అంటే మీ చిరుడు గారికి ప్రవచన వర్ణం ఉంది. దేవుడు ప్రతిరోజు ఆయన స్వరం ద్వారా మీతో మాట్లాడుచున్నాడమ్మా. ఆఖరిసారి ఇది 2 సార్లు అయిపోయింది. ఆఖరిసారి కనుక నువ్వు వస్తే బతుకుతావు, లేక చచ్చిపోతావు అని చెప్పి. అటు ఫారూన్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది అన్నారు, అది నిజమేనమ్మా? ఇప్పటికి ఇంతలా రొమ్ము నేను ఎప్పుడు ఇది ఇట్లా ఈ సెంగట్ వేసుకునేదాన్ని, ఎవరికి తెలియనిచ్చేదాన్ని కాదు. చెయ్యి కూడా వాసిపోయింది అనమాట. అట్ట ఇటు ఈ పక్కేమో ఇంటికి వచ్చేయమంట, ఈ పక్కేమో వెళ్ళొద్దమ్మా, నేను నిన్ను సిద్ధపరుచుకుంటా, భయపడొద్దని ఈ పక్క. అట్ట 2 స్వరాలు దనిపడుతున్నాయి. నా ఫోటోలు అన్నీ మొట్టమొదటిసారి అన్ని దేశాలు వెళ్ళిపోయింది సార్. నా సాక్ష్యం అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. ప్రైజ్లాడమ్మ గారు, మీ యొక్క సాక్ష్యాలు తీసి యూట్యూబ్లో పెడుతుంటే అనేక మంది బలపడడం, అనేక మంది రక్షించబడడం, అది కాకుండా మీలాంటి వాళ్ళు స్వయంగా నేను కలవడం వల్ల నేను ఇంకా చాలా బలపడుచున్నానమ్మా. ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా, దేవుని స్వరం విని వాళ్ళు ఉన్నారా, దేవుని దర్శనాలు పొంది వాళ్ళు ఉన్నారని చెప్పి చాలామంది అపోహ పడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుచున్నప్పుడు మోసేని ఎన్నుకుని అక్కడి నుంచి తీసుకురావడానికి ఒక 10 సూచన క్రియలు మోసే ద్వారా దేవుడు చేశారు. అలాగే ఈ అమ్మగారిని ఒక గేదెల కాసుకునే స్థితి నుండి, చదువురాని స్థితి నుండి దేవుడు ఈ చెల్లి ద్వారా, ప్రవచన వారం ద్వారా ఈమెను సేవలోకి తీసుకురావడానికి ఒక 3 సూచన క్రియలు ఈ అమ్మగారికి చేశారు. ఆ సూచన క్రియలు ఏంటి, దేవుడికి ఈ అమ్మగారు బయలుపరిచిన స్థితి ఏంటి, అలాగే ఇప్పుడు ఎన్ని సంఘాలు, చదువురాని ఆమె గేదెలు కాసుకునే యొక్క అమ్మగారు ఎన్ని సంఘాలు స్థాపించారో తన సాక్ష్య రూపంలోనే మనం తెలుసుకుందాం. ప్రైజ్లాడ్ అమ్మగారు. మాది ఊరు ప్రాతూరు, తాడపల్లి మండలం, గుంటూరు జిల్లా. మాది పుట్టినూరు శృంగారపురం, దుగ్రాల మండలం, గుంటూరు జిల్లా. మరి మాది బాప్టిస్ట్ సంఘం పుట్టుక. మన వివాహం మరి 66లో వివాహం అయిపోయింది. మాది ఆర్సీఎంలోనే వివాహం అయింది. మరి అన్ని సంవత్సరాల నుంచి మరి మా యజమానుడు సంఘ పెద్ద, మరి నేను కూడా మరి ఆ ఆచారంలోనే ఉన్నాను. అయితే మీ వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకి మరి నాకు కొంత బలహీనత, ఆ బలహీనత రావటానికి మరి దేవుడి నామంలో నేను దేవుడి మాట వినకపోవటం, ఆచార అలవాటు ప్రకారం చర్చిలోకి వెళ్ళాలి అనుకునేదాన్ని కానీ వెళ్ళేదాన్ని కానీ జీవగ్రంథం చదివేదాన్ని కానీ నాకు చేత కాదు, చదువు లేదు. మరి నేను గొడ్డు మేపుకుని బ్రతుకుతాను. మా యజమానుడికి రైల్వే పని, మరి నాకు 5 బిడ్డలు, నేను పశువులు మేపుకుని బ్రతుకుతాను. అట్లా జరుగుతూ ఉన్న సమయంలో మరి దేవుని నామంలో మా సహోదరి, మా తల్లిదండ్రి సంతానం 6 ఆఖరి అమ్మాయి మరి మా అమ్మాయి పేరు అమ్మాయి జీవాడ గాస్వాల్ సభాస్లో రక్షించబడింది. మీకు అక్క ఇద్దమ్మా, చెల్లెలు? అందరికన్నా చిన్న అమ్మాయి. మీ చెల్లి గారు? అందరికన్నా చిన్న అమ్మాయి. ఓకే. ఒక్క తమ్ముడు యోహాను. ఆఖరి అమ్మాయి పేరు మరియమ్మ. ఆమె గాస్వాల్ సభాస్లో 89లో ఆమె అక్కడ ఆమె కూడా టీబీ జబ్బు. ఆ సభాస్లో మరి ఆ చర్చిలోకి వెళ్ళినాక ఆమెకి దేవుడు స్వస్థపరిచాడు. ఆమె చనిపోయింది అనుకున్నాం, కానీ దేవుడు బ్రతికిచ్చాడు. ఆమె రక్షించబడినాక కొంచెం ప్రవచన వరం కలిగినామండి. మీ చిరుడు గారికి ప్రవచన వరం ఉంది. ఆ ప్రవచనంతోనే అమ్మాయి నా దగ్గరికి 90వ సంవత్సరంలో నా దగ్గరికి వచ్చింది. వచ్చి నువ్వు దేవుడు పరిచర్య చేయాలంట, దేవుడు నాకు చెబుతున్నాడు కనుక నువ్వు వచ్చి మరి సేవ, నువ్వు రక్షణ పొందు అని అన్నాను. ప్రవచించి చెప్పింది. ఓకే. చెప్పినప్పుడు అట్లా నేను రాను, మాది ఆర్సీఎం సంఘం కనుక నేను రాను, నువ్వు ఎప్పుడు రావద్దు, చెప్పొద్దు అని అన్నా. అంటే మరి దేవుడు నాకు చెప్పాడు కనుక నీ ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక నాకు కడుపులు నొప్పి వచ్చింది. కడుపులు నొప్పి వచ్చి ఇక బట్టలు బలహీనత అప్పటికే కొంచెం ఉంది. అమ్మాయి చెప్పి వెళ్ళినాక నాకు ఇంకా బాగా ఎక్కువైపోయినాక ఆ అమ్మాయి వచ్చి హాస్పిటల్కి నన్ను ఆమె తీసుకెళ్ళింది. తీసుకెళ్తే అప్పుడు అందరు నాతో పాటు కడుపులో ముక్క తీశారు.
ఆ రోజు ఒక 20 మందికి తీశారు. కానీ నాకు బాగా బట్టలు గురిసిపోయి ఇంకా నీరసం వచ్చి పడిపోతే ఆ అమ్మాయే మరలా వచ్చి ఏడిసి, నువ్వు దేవుడు చెప్పిన మాట వినలేదు, నీకు బలహీనత వచ్చింది, ఇకనైనా నువ్వు దేవుని దగ్గరికి రా అని అంటే, నువ్వు ఈ మాట చెప్పేటట్టయితే నా దగ్గరికి రావద్దని బాగా అమ్మాయి ఏడ్చింది బాగా. నువ్వు రావు, ఆమె ఏడ్చింది. అయితే నువ్వు ఎందుకు ఏడుతున్నావు, నేను చచ్చిపోలేదని ఏడుతున్నావు అని ఇక అరిసే వాళ్ళకి వెళ్ళిపోయినాక ఆపరేషన్ అది చేయాలని అయితే మొక్క తీసి పంపించారు. అది క్యాన్సర్ కింద వచ్చింది అన్నారు. ఓకే, క్యాన్సర్ వచ్చింది కనుక ఎమర్జెన్సీగా చేయాలన్నారు. డిసెంబర్ నెల 25వ తారీఖు 27వ తారీఖు నాకు ఆపరేషన్ చేశారు. 27వ తారీఖు 90వ సంవత్సరంలో చేశారు. అందరికీ 7 రోజులు వెళ్ళిపోయారు. నేను 40 రోజులు ఉన్నాను. వాసన కొట్టిపోయి నన్ను లెటన్ తోటి పక్కన పడేసారు. ఇక బాగా బలహీనత చేసినాక ఎక్కువ అయిపోయింది నాకు. బట్టలు కొరకటం బాగా, మైల్ అవటం, రక్తం అట్లా ఎక్కువ అయిపోయింది. ఇంకా అట్లా వేసినాక దేవుని నామంలో నాకెందుకో ఇక వాళ్ళు ఉండాలని చెప్పని అంటున్నారు హాస్పిటల్లో. అప్పుడు ఆర్సిఎం చర్చి తరఫున అది 26వ తారీఖు జనవరి పండగ మందిర ప్రతిష్ట, మా చర్చి మీద మా యజమానులు మైకు కొనిచ్చారు. అయితే ఎట్టన్నా కానీ నేను ఆ చర్చిలో ఉండాలి. ఆఖరిసారి ఆ బల్ల ఎత్తారు కదా, అది నేను పెళ్ళైన కొత్తలో ఒక్కసారి 2 సార్లు తీసుకున్నాను. తర్వాత నేను వెళ్ళేదాన్ని కానీ తీసుకునేదాన్ని కాదు. ఒక్క రాత్రికి నేను అనుకుని నాకు తగ్గిపోయిందని వాళ్ళకి అబద్ధం చెప్పాను. తగ్గిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మందిర ప్రతిష్ట జరుగుతుంది అని రావాలని చెప్పారని. నాకు తగ్గిందంటే నీకు తగ్గలేదు ఉండాలని అన్నారు. అప్పటికే 40 రోజులైంది హాస్పిటల్లో. ఎందుకంటే ఈ చర్చిలోకి వచ్చి బల్ల ఒక్కరు వాళ్ళు అది ఎత్తారు కదా ద్రాక్షారసం, రొట్టె, అది ఒకసారి తీసుకుని ఇంకా చచ్చిపోతాను అని చెప్పానని అనుకున్నాను. అయితే ఆడికి వచ్చాను కానీ ఆ బల్ల నాకు అందులో నేను తీసుకోలేదు. నేను అక్కడ లైన్లోకి వెళ్ళేసరికి అట్ట 3 సార్లు వెనక్కి వచ్చేసి నేను అందుకని నేను తీసుకోవట్లే. నా పరిస్థితి బాగా పరిశుద్ధంగా ఉంటేనే దాన్ని తీసుకోవాలని. తర్వాత 40 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఉండేవాళ్ళు, నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే 40 రోజులు 14 స్థానాలని తిరుగుతారు కదా, అటు తిరిగేవాళ్ళు. నేను వాళ్ళమ్మడి తిరిగేదాన్ని కానీ నాకు బైబిల్ వచ్చేది కాదు. అయితే నా మనసులో మాత్రం ఒకటి ఉండేది, ఎప్పటికైనా సరే నేను అట్లా మా సహోదరి వజ్రం గారు అని ఒక ఉంది, ఆమె గోస్పల్ చర్చిలో తోడుకోవాలి, ఆమె పెద్దవా గాస్పల్ సహవాసం రక్షించబడింది. ఆమె రక్షణ పొంది ఎప్పుడైనా నా ఎమ్మటి వచ్చి నువ్వు రక్షణ పొందవా అని అడిగేది. నేను పొందను, మాది ఆర్సిఎం అని చెప్పాను నేను. అట్లా చెప్తున్న సమయంలో ఆ వాక్యం చెప్పేది ఆర్సిఎం చర్చిలో. ఎప్పుడైనా నేను అట్లా చెప్తానా వాక్యం, అసలు ఎప్పుడైనా నేను అట్లా నిలబడతానా అని అనుకునేది. వాళ్ళు ఎక్కువగా మోసాని గురించి, తర్వాత యేసు ప్రభు ప్రసంగాన్ని స్వస్థల గారి గురించి అట్లా చెప్తుంటే అట్లా చెప్తానా అని నా మనసులో ఎప్పుడు అనుకునేదాన్ని అయ్యా. కానీ ఆ అనుకునేదాన్ని వాళ్ళు వాక్యాలు తీసి చదివేవాళ్ళు, నాకు ఆ వాక్యం తీయాలని తీసేదాన్ని కానీ నాకు వచ్చేది కాదు. అది ధ్యాయం నాకు తెలియదు, అంటే చదువులేదు కదా అని మనసులో అనుకుని వచ్చి ఇసమెంట్ దాన్ని నాకెందుకు ఉంటుంది ఇది, అసలు నేను అట్ట చెప్పటం ఏంటి అని నా మనసులో అనుకుని నాకు దగ్గర ఉన్న బైబిల్ కూడా కొంచెం దూరం పెట్టేదాన్ని. ఒకటి చర్చిలోకి వెళ్ళినా నేను ఎడంగా కూర్చునేదాన్ని, చాలా వెనక కూర్చునేదాన్ని. ఎందుకంటే నాకు ఎందుకో మనసు అట్ట అనిపించేది. అట్లా నా జీవితం గడిచిపోతా ఉన్న సమయంలో అప్పటికి మరి ఆ క్యాన్సర్ వ్యాధి తగ్గిందమ్మా? అప్పటికి ఒక తగ్గింది. ఇంకా ఆచార ప్రకారం దీంట్లోకి వెళ్తున్నాను. తగ్గినాక ఆర్సిఎం చర్చిలోకి వెళ్తున్నాను. అయితే మళ్ళీ నాకు వచ్చి ఇక అక్కాయ మరి నువ్వు వచ్చి రక్షణ కంటే సిద్ధపడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు అట్లా ఆలోచన చేస్తున్నావు అని ఆ సంవత్సరం 90లో వచ్చి చెప్పింది నాకు. ఆ కడుపులు నొప్పి తగ్గినాక చెప్తే నువ్వు 10 ఇట్లా వస్తున్నావు రాబాకని చెప్పని కాసిన బియ్యం పాలు ఇచ్చి పంపించేసా. ప్రార్థన పెట్టాలి ఎన్నిసార్లు చెప్పినా మీ చెల్లుడి మాట మీరు వినలేదు. ఇంకెళ్ళా. ఆ సంవత్సరం అయిపోయింది, 91లో అయిపోయింది కదా, 90 అయిపోయింది కదా. 91 ఫిబ్రవరి నెలలోనే నాకు
పొద్దున్నే గడ్డికి వెళ్తాను, పొద్దున్న 6 7 గడ్డికి వెళ్ళిపోతాను. గడ్డికి ఆ కట్ట లోపల వెళ్ళాను. నేను ఎక్కువ శాతం మామూలుగా పాములను చంపుతానండి. నాకు చిన్నప్పుడే మళ్ళీ పాము గరిచింది. చిన్నప్పుడు పాము గరిచింది, దేవుడు అప్పుడు బ్రతికిచ్చాడు. మరలా ఆ కట్ట లోపల గడ్డికని వెళ్ళాను. వెళ్ళి ఆ పుట్ట మీదే నేను చేసి గడ్డి పీకేసరికి అది కాటేసింది. అది నేను ఎలిక కరిసిందేమోనని చెప్పానని దాన్ని టనబోయేసరికి అది బుస్సని పడిగిప్పి లేచింది పాము. ఇంక లేచేసరికి నేను అట్లాగే నిలబడిపోయాను. పొద్దుపొడుపు 7 అయింది టైం, ఉదయం కాలం పూట. 7ంటికి ఇక నేను అటు సూర్యుడి వైపు చూస్తే అది ఇసమెక్కిద్ది అది దాని మాట నేను విన్నాను. ఎట్టంటే పాము గరిస్తే ధైర్యంగా ఉంటే ఒక అర్ధగంట బ్రతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు మాట నేను విన్నా. అది నా మనసులో ఉన్నాయి. అయితే నేను ధైర్యం కోల్పోలేదు. అది ఇక పని సిరుసట్ట వేసి కొట్టుకుని ఇక బాగా వెళ్ళిపోయింది. ఇక ఎమ్మటగా నేను ఇట్ట పట్టుకుని నరాన్ని ఇట్ట మెలేసి పట్టుకుని గట్టెకి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి అట్ట కూర్చున్నాను. ఇక నాకు కళ్ళు కనపడలా, సుఖ లేదు. ఇక ఇంటికి వచ్చేంతవరకు ఏంటి ఇంటికి వస్తున్నా అంటే అది పాము గరిసిందిలే అన్నాను. ఇంకా పడిపోయి ఆ రోజుల్లో పెద్ద బాబు అని ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు అప్పుడు బళ్ళు లేవు, శాతక్క బండి అబ్బాయి ఒక్కడికే ఉంది. ఆ అబ్బాయి బండి తీసుకుని నన్ను 2 మనుషులు తీసుకుని వెళ్తే అక్కడ ఆయన ఆ డాక్టర్ మంగళగిరి ఆయన అన్నాడు, ఏమో చనిపోయింది లేదు తీసుకెళ్ళిపోయింది. ఊరికనే అట్ట ఇష్టమైపోయింది, మనసు పచ్చబడిపోయింది, నేను కళ్ళు కూడా పచ్చ అయిపోయింది. లేదు ఆమె ఏదో ధైర్యంగా కొంచెం అట్టుందంటే ఎంతసేపు ఉందంటే ఒక అర్ధగంట. అర్ధగంట కాదండి, ఎప్పుడో గరిచింది అని చెప్పి అర్ధగంటలోనే వెళ్ళాము అక్కడికి. ఎప్పుడో గరిచింది, ఒళ్ళు పాయసం అయిపోయి తీసుకెళ్ళిపోయినానంటే లేదా సార్ ఇంజక్షన్ చేయండి అని అంటే ఆయన ఇంజక్షన్ డబ్బులు ఏమైనా చేశారు. అయితే లేదు ఇక ఆ రోజు దేవుని సన్నిధిలో తీసుకెళ్ళిపోమన్నా కూడా ఇంజక్షన్ చేశారు. ఇక అట్ట ఒక 15 రోజులు పాము ఎట్లా పడుకుంటుంది అట్ట నేను బార్లకు పడుకోవటం అట్లా. ఇక నాతో పాటు పాము గరిచేసిన తెల్లారి పొద్దున వెళ్ళిపోయి నేను అట్లాగే ఉన్నాను. అయితే ఆయన 15 రోజులు 2 రోజులు గడిచినా చచ్చిపోద్ది, 15 రోజులే గడిచా, 30 రోజులు గడిచినా చచ్చిపోద్ది, ఏం బతకదని చెప్పని డాక్టర్లు చెప్పారు. కరెక్ట్ టైంకి చచ్చిపోద్దేమో అంటే ఇక చెయ్యంత వాసిపోయింది. నాకు చెయ్యి వాసిపోయి ఇక ఇది అయిపోయింది అన్నమాట. అయిపోతే అప్పుడు ఆ 15 రోజులకి నాకు రాత్రి నాకు హాస్పిటల్లోనే కళ వచ్చింది. కళ్ళలో పెద్ద సముద్రం, ఆ సముద్రం మధ్యలో ఒక బండలాగుంటే ఆ బండ మీద కూర్చున్నా నేను. ఆ బండ మీద కూర్చుంటే 2 మనుషులు తెల్ల టంగీలు వేసుకుని నీటి మీద నడిచి వస్తున్నారు. నడిచి వచ్చి నన్ను ఎందుకు ఇక్కడ కూర్చున్నా అంటే నేను సముద్రంలో ఉన్నాను, నన్ను ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేరు, ఇక దిగితే చచ్చిపోతానని ఇక్కడ కూర్చున్నానంటే నువ్వు రా పోదామని చెప్పానంటే సముద్రంగా ఎట్టానంటే వాళ్ళు సముద్రం మీదే నడిచి వచ్చారు అని నన్ను చెరువులు చేయి పట్టుకుని నన్ను ఎప్పుడైతే పట్టుకుని దింపారో ఇక సముద్రం లేదు, ఎండిపోయింది. వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు ఒడ్డు మీద, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఈ బండలు ఆ చెట్టు కింద నుంచి పైకి బండల మీద ఎక్కాలి. ఆ బండలు ఇట్టు పట్టుకుంటూ ఎక్కి నాక ఆ చెట్టు పెద్ద ఏరు, అది పెద్ద చెట్టు అన్నమాట. ఎంత అంటే ఇంకా ఒక ఊరంతా అలుగిపోయింది అది. ఆ ఏరు పట్టుకుని వాళ్ళిద్దరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్నారు, ఈ ఏరు పట్టుకుని కూర్చో, ఇంక ఈ చెట్టు వదిలిపెట్టి నువ్వు పోయావంటే చచ్చిపోతావు కనుక ఇక నువ్వు ఈ చెట్టు వదిలిపెట్టొద్దు, ఈ చెట్టే నీకు ఆధారు అని వాళ్ళిద్దరూ చెప్పి వెళ్ళిపోయారు. కళ అయిపోయింది. పొద్దున్న నీకు నేను లేచి కూర్చున్నా. ఇంకా నా పక్కన ఉన్న బెడ్ మీద ఉన్న వాళ్ళు అంటున్నారు, అమ్మ మీదే ఊరు అని. ఆ పక్క అంటూ ఆయన ఒక తెల్లటి ముసలాయన నుండి అంటున్నాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కానీ చనిపోయి అట్ట బతికేవమ్మా కనుక ఇక నువ్వేం చేస్తావంటే యేసు ప్రభుని నమ్ముకో అన్నాడు. ఇంకా ఆయన ఆ మాట చెప్పేళ్ళకి ఇంకా నాకు కోపం వచ్చేసింది. యేసు ప్రభు అని పద్దాకులు ఇంటికాడే ఆ అమ్మాయి అంటే మళ్ళీ ఈయన కూడా అదే మాట చెబుతున్నాడని నాకు కోపం వచ్చి మళ్ళీ బొబ్బున్నా. ఇంకా అదే రోజు విజయవాడ నుంచి నా సహోదరి మరియమ్మని మళ్ళీ వచ్చింది. అప్పుడు 7 ప్రార్థన ఉంటుంది, ఇప్పటికప్పుడు అమ్మాయి 7 ప్రార్థన ఉంటుంది. వచ్చి ఇంకెట్టు గుండె కొట్టుకుని ఏడుతుంది, నవ్వుతుంది, నా దేవుడు గొప్పోడు అని. ఏంటమ్మాయి అట్లా అంటున్నావంటే అప్పుడు అనంది, నా దేవుడు చెప్పాడు నువ్వు అంట బ్రతుకుతావంట, దేవుడు పరిచర్య చేస్తాడు, నువ్వు చచ్చిపోవంట అని నాకు దేవుడు చెప్పాడు, అందుకే నీకు చెప్తానికి వచ్చాడు.
దేవుడు పరిసర అంటున్నావు, చెప్పు తీసుకొడతాను, మళ్ళీ పద్దాకలు ఎడగోడు వచ్చి అమ్మడ పడుతున్నావు, నువ్వు రావద్దు వెళ్ళిపో అని చెప్పని అమ్మాయిని అరితే ఇంకా దొడ్లోకి వెళ్ళి ఏడ్చి, అక్క నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎనవా నువ్వు అని చెప్పి నీకు ఏడ్చుకుంటా, ఏదేమైనా ఎప్పటికైనా నువ్వు దేవుడు సేవ చేయాలంట, నాకు చెప్పాడు కనుక నువ్వు ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది ఏడ్చి. ఇంకా దేవుడు అప్పుడు తీసుకొచ్చాడు ఇంటికి. అయితే ఆ డాక్టర్ మళ్ళీ ఏం చెప్పాడంటే, నువ్వు 4 నెలలకైనా 5 నెలలకు 6 నెలలకైనా చచ్చిపోతావమ్మా, బతుకు అని అన్నాడు. సరే దేవుని చిత్తం మనకు తెలియదు కదా, అప్పుడు దేవుడు అంటే తెలియదు కదా, దేవుడు చిత్తం అంటే తెలియదు. మరియమ్మనే పూజిస్తారు కానీ అసలు యేసు ప్రభు అంటే మీకు తెలియదు. మామూలుగా మరియమ్మ బండి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడతాం, ఇంకట్ట ఆచారం. మరి అయ్యగారు సంఘ పెద్ద, మళ్ళీ తర్వాత మరి మమ్మల్ని ఇలేస్తారు కదా, ఆ బాప్టిజం ఒక బాప్టిజం తీసుకుని వచ్చిన వాళ్ళు నేను మా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయనీయలేదు. ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు గాజు పూస లేకుండా మొగుడు చచ్చిన వాళ్ళు వెళ్ళి తిరగాలి, మరి ఇవన్నీ ఎందుకని చెప్పి నా మనసులో. తర్వాత 4 రోజులు ఉపవాసాలు ఉండాలి, ఎందుకు అట్ట మళ్ళీ తర్వాత ఇవన్నీ మానుకోవాలిగా అని నా మనసులో ఉండేది. 3 సార్లు చెప్పిందమ్మా, అప్పటికి 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ గడ్డది, ఇది బాగుంది, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ సంవత్సరం గడుతుంది, మళ్ళీ వచ్చింది 2 సార్లు. మీ ఇంట్లో మరి నువ్వు రాక, దేవుడు ఎందుకో నాకు పద్దాకులు చెబుతున్నాడు నువ్వు రా అంటే, మరి మా ఇది మొదలుకుని ఎప్పుడు మా ఇంటికి రావద్దు, నువ్వు బైబిల్ తీసుకుని ఒకళ్ళిద్దరిని తీసుకుని వస్తున్నావు, ఒప్పుకోను, మా ఆయన ఒప్పుకోడు, మా సంఘం ఒప్పుకోదని మరలా 3వ సారి తిట్టి పంపింది. ఇంకప్పుడు వెళ్తుంది. ఆఖరిసారి ఇది 2 సార్లు అయిపోయింది. ఆఖరిసారి కనుక నువ్వు వస్తే బతుకుతావు, లేక చచ్చిపోతావు అని చెప్పి మీ చెల్లి చెప్పింది. నా సాగు కోరుకుని వెళ్తున్నావా నువ్వు, నాకన్నా చిన్నదానివి, నువ్వే చచ్చిపోతావు అంటే నువ్వు బతికావు అనుకో, మళ్ళీ నన్ను సావమన్నా అని ఇంకా ఆ పిల్ల మనసు మీద పెట్టు, నా మనసులో అనుకుని చచ్చిపోమని చెప్పి వెళ్తున్నావు, లేపో వెళ్తే వెళ్ళావు, నేను మాత్రం రాను నువ్వు అని చెప్పాను. ఇంకా అమ్మాయి చెప్పి వెళ్ళింది. చెప్పి వెళ్ళిన 6 నెలలకి నాకు రొమ్ము గడ్డ వచ్చింది. మళ్ళీ రొమ్ము గడ్డ వచ్చింది. గడ్డ వస్తే ఇంకా నేను ఎవరికి చెప్పలేదు. ఆ సమయంలో రొమ్ము గడ్డ వచ్చిన అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయింది, నా వయసు అమ్మాయి, క్యాన్సర్ గడ్డ వచ్చి రొమ్ము గడ్డ వచ్చి చచ్చిపోయింది అమ్మాయి. ఆ సమయంలో నాకు వచ్చింది గడ్డ. ఇంకొక ఆమెకు రొమ్ము తీసేసారు అది పెనమాకలో, నా చుట్టాల అమ్మాయికి. ఇక నాకు కూడా అట్లాగే వచ్చింది కనుక ఇంక నేను చచ్చిపోతాను అని చెప్పానని ఇంకా మనసులో పెట్టుకున్నాను. ఇది ఎట్టని చెప్పానా, ఇది క్యాన్సర్ అంటారేమోనని ఎవరికి చెప్పట్లేదు నేను. ఇంకా చెప్పలే. 6 నెలలు నేనే నా మనసు దాచేసుకున్నా. చెయ్యంత వాపు వచ్చేసింది. ఇంకా వాపు వస్తే ఇంకొక రాత్రి మాత్రం ఇంక నేను ఒక రకమైన నాకు భయం వచ్చేసి, అప్పుడు మా యజమాని ఇంట్లో కూర్చోబెట్టి, అప్పుడు మా పిల్లలు అమ్మాయి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వీళ్ళు కొంచెం చిన్నగా ఎదుగుతున్నారు. ఇంకైతే 2 అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది. అయితే ఇంకా ఈయన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఇంక అన్నాను, నాకు రొమ్ము గడ్డ వచ్చింది, ఇంకా నేను చనిపోతాను, నువ్వు 2వ పెళ్లి చేసుకోబాకు అని చెప్పానని, నాకు 2వ పెళ్లి చేసుకుని చేతిలో చెయ్యి అని చెప్పానని ఆయన అంటే, నువ్వు చచ్చిపోవలేవని చెప్పని నా చేతిలో చేసి నేను చేసుకుని 2వ పెళ్ళి అని అన్నాను. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి, రైల్వే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూశారు, పరీక్ష చేసి అమ్మ నీకు రొమ్ము గడ్డ ఉంది, వచ్చే శనివారం వస్తే సోమవారం ఆపరేషన్ చేస్తా ఉన్నారు. సరేనా సార్ అని చెప్పానని అన్నాను. బిళ్ళలు వేయలేదు, వచ్చా. ఆ తర్వాత రొమ్ము తీసేస్తే మరి ఆపరేషన్ చేస్తే చనిపోయింది ఒక ఆమె, మరి నేను కూడా ఆపరేషన్ చేసి చచ్చిపోతాగా అని చెప్పని నేను నా మనసులో ఉండి, ఇంకా అట్ట కాకుండా ఈ అమెరికా హాస్పిటల్ వెళ్ళి బిళ్ళల ద్వారా తగ్గిస్తారని చెప్పి నాకు ఆడకి వెళ్ళా. ఆ డాక్టర్ ఏమన్నాడంటే పరీక్ష చేసి, నువ్వు నన్ను ఎమ్మడి తీసుకొచ్చావా అన్నాను. నేను ఎవరిని తీసుకురాలేదన్నాను. 2 వేలు తీసుకుంటా, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, రొమ్ము తీసేయాల్సి వచ్చింది, నీది క్యాన్సరు అని చెప్పాను అన్న. నా ముఖం మీదే చెప్పి, వాళ్ళు అటు చెప్పలేదు రైల్వేలో, వీళ్ళు క్యాన్సరు అని చెప్పాను. నీ డాక్టర్ అన్నాడు. నేను ఎవరిని తీసుకురాలేదండి అన్న. సరే నీకు బిళ్ళలు రాయట్లేదు, నువ్వు రేపు వచ్చి ఆపరేషన్ చేసుకుని. మరి ఆపరేషన్ అయితే మాకు రాలేవారు, ఊరికనే చేస్తారు కదా, కనుక అక్కడ నేను ఎలా ఇక్కడ వద్దులే అని చెప్పానని ఇంటికి వచ్చి ఆయన చేత ఆ మాట అనిపించుకున్నాను. అన్నాక అప్పుడే పీడబ్ల్యూ గ్రౌండ్లో 93వ సంవత్సరము జనవరి నెల 26వ తారీఖు పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగులు జరుగుతున్నాయి. అవి పాల్ విల్సన్ గారని ఎవరు ఒక ఆయన పెట్టించారు. అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. నీగ్రో వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళు ఎంటికలు గురిగా, వాళ్ళు వచ్చారు. ఆ మీటింగులు జరుగుతుంటే మా ఊరు వాళ్ళందరూ వెళ్తుంటే ఇంక నా మనసులో ఒకే మనసు వచ్చింది. ఒక్కరోజు ఆ మీటింగ్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళ కాడబడి చచ్చిపోయినా పరలోకం ఉందంట కదా,
అని ప్రేరేపణ అని ప్రేరేపణ. యేషులకి పరలోక రాజ్యం ఉందంట. అయితే వాళ్ళ పాదాల కాడబడి చచ్చిపోతే ఇక నాకు పరలోకం ఉంటుంది. ఒక్కరోజు పోయేద్దాం. ఆ రోజు శుక్రవారం 93వ సంవత్సరం జనవరి నెల శుక్రవారం. ఆ రోజు 26వ తారీఖు ఆ నీగ్రో వాళ్ళు 15 దేశాల వాళ్ళు అంటాళ్ళు వచ్చారు. అయితే వెళ్ళాను. ఇంక ఈ బైబిల్ పట్టుకోవటానికి కూడా నాకు చెయ్యి పెట్టుకున్న బట్టలు కూడా మొయ్యలేక ఒక్క బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంకెవరితో గల ఒక్కదాన్ని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా 3 గంటలకి కొర్నేలు గురించి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం కొర్నేలు గురించి వాక్యం చెబుతున్నారు. మీరు ఏ బలహీనతలతో వచ్చారో ఆ బలహీనత కాడ చేసుకుని మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ కార్యాలు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నా, ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఇగురు ఆయన. ఆ సమయంలో ఇక నేను చెయ్యట్టు పెట్టుకుని చెయ్యెత్తి ప్రార్థన, ఆ కళ్ళు మూసుకున్నా. ప్రార్థన అంటే తెలియదు కదా. ఆ కళ్ళు మూసుకుని అట్లా ఉన్న సమయంలో ఆ సిలువ బాగా సిలువలో రక్తం కారత ఇట్ట నిలబడి కొవ్వొత్తి వచ్చి మొదట నేను ఆ దర్శనాన్ని చూశాను. రెండో దర్శనం ఏంటంటే సిలువలో రక్తం కారత ఇట్ట నిలబడి రక్త దారి కారిపోతే నా కాళ్ళ కాడకి ఇట్టు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సిలువలో ఉండి నాతో ఒక స్వరం మాట్లాడుతున్నాడు. నా కుమార్తె లీలమ్మ, నేను నీ పాపాలు క్షమిస్తాను, నీ గడ్డను తీసేస్తున్నాను, నువ్వు భయపడబాకు, క్షమిస్తున్నాను, నువ్వు నా పని చెయ్యి అని ఇక ఆ సిలువలో రక్తం కారుతనే నాతో అది నేను మొట్టమొదటి చూసిన దర్శనం. అది నాకు 3 గంటల సమయంలో వాళ్ళ వాక్యం చెబుతున్నారు. కళ్ళు మూతలు పడిపోయినాయి. నాకు ఇంక ఏడుపు, ప్రార్థన చేసేవాళ్ళు ఏడుతారు ఎందుకు అనుకున్నా. ఆ ఏడుపు అంటే అప్పుడే నాకు దేవుడు నా హృదయాన్ని కదిలించాడు. అప్పుడు నా కుమార్తె భయపడబాకు, నీ పాపాలు క్షమించి నీ గడ్డను నేను తీసేస్తున్నాను, క్షమిస్తున్నాను, నా పరిచర్య చేయొద్దుకొని అని అన్నాడు. ఇంకా పరిచర్య అంటే నాకు ఆ మనసు రావట్లేదు. నేను ఇక్కడ చచ్చిపోవటానికే వచ్చాను, ఇంకా బ్రతకటానికి కాదు కదా అని చెప్పని మనసులో అనుకుంటున్నాను. భయపడొద్దని చెప్పని అప్పుడే ఇంకా నాకు ఒక హస్తం ఇక్కడ ఈ రొమ్ము నాకు ఇక్కడ నింపి ఇక్కడ 2 రేఖల చందన ఇట్ట బెజ్జం పెట్టి ఒక కూడి హస్తం తెల్లటి క్లాత్ ఒకటి తీసుకొని అది ఆ రక్తం ఆ చెయ్యి దాంట్లో బానిచ్చి ఇట్టు తీసేట్టు పిండి అప్పుడు అంటాడు, అమ్మా కుమార్తె నీ రక్తం చూడు, నా రక్తం చూడు అంటే ఆయన రక్తమేమో అది ఆ రంగులో బారుకెట్టి వెళ్ళిపోతుంది, నా రక్తమేమో నల్లగా గెడ్డలు కట్టి కింద పడిపోతుంది. నీది పాపం రక్తం అమ్మా, నాది పరిశుద్ధ రక్తం, నా రక్తంతో నిన్ను శుద్ధీకరిస్తున్నాను, భయపడబాకన అని ఒక మాట ఇక నా మామూలుగా మాట్లాడేసేస్తున్నాడు. ఇక ఆ మాట్లాడుతుంటే ఇంకప్పుడు నేను బాగా ఏడుస్తున్నాను. ఇంకా పొద్దుగు మాట అయిపోయింది. ఇంకా 6ంటికి 3ంటికి 4ంటికి ఆపేశారు. ఇక ఆపేసి మళ్ళీ 6ంటికి రండి అని అన్నారు. అప్పుడు ఆ టైంలో ఇక నేను వెళ్ళిపోయా మా సెల్లులోనింటికి, గిరిపురం వెళ్ళిపోయా మరియమ్మ గారింటికి. వెళ్ళిపోయాక ఇంకా నన్ను చూసి ఆ పిల్ల ఇక నా దేవుడు గొప్పడు అని అంటుంది. ఏమైంది అమ్మాయి అని చెప్పనంటే దేవుడు తీసుకొచ్చాడుగా అని చెప్పాను. ఇంకా రాత్రి మరలా వచ్చాను, మళ్ళీ దీన్ని పిండతో మొదలేసాడు. అప్పుడు పిండి అప్పుడు ఇంత ఒక దర్శనంలోనే నాకేం వినపడుతుంది, నా కుమార్తె నువ్వు ధైర్యంగా ఉండని ఈ పక్క స్వరం వినపడుతుంది. ఈ పక్క స్వరం నువ్వు ఎంతసేపు నిలబడతా వచ్చేసే ఇంటికాడ పడుకుంది కానీ ఒక పరుపు చూపిస్తుంది నాకు ఇంటికి. అట్ట ఈ పక్కేమో ఇంటికి వచ్చేయమంట, ఈ పక్కేమో వెళ్ళొద్దమ్మా నేను నిన్ను సిద్ధపరుచుకుంటా భయపడొద్దని ఈ పక్క. అట్ట 2 స్వరాలు దనిపడుతున్నాయి. ఒక్క మాట అన్నాడు, నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా నేను రాను అని చెప్పలేవా దానితోటి అని చెప్పని ఒక స్వరం ఈ పక్కన నాకు వినపడింది. అప్పుడేనన్నా వెళ్ళిపో అవతలకి, నేను రాను ఇంటికి, నేను బ్రతికినా చచ్చిపోయినా ఇక్కడే చచ్చిపోతా, నేను రాను ఇంటికని ఒక మాట మనసులో అనుకున్నాను. అప్పుడు ఇక ఆడు పారిపోయాడు. ఇదంతా దర్శనంలోనే జరిగింది. ఇంకా ఆ దర్శనమే జరిగింది. ఆడు పారిపోయాడు. నా గడ్డ ఇంతలావు గడ్డ ఇంకెంతగా ఈ అనుభవాలు ఎప్పుడైనా అంతకితం ఉన్నాయమ్మా మీకు? అసలు లేదు నాకు, అసలు అది మొదటిసారి. అది నాకు మొదటిసారి అదే నాకు. ఇంకంతకుముందు అయితే ఒకటి కళలు వచ్చేసారు. కళలు ఇప్పుడు నేను ఈ పరిసరాలకు వచ్చినాక కళలు నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను కొన్ని కళలు కన్నాను. ఈ రోడ్డు అమ్మటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినట్టు నాకు అప్పుడు కళలు వచ్చినాయి. అవి ఇప్పుడు కడుతున్నారు. అంటే నాకు దేవుడు ముందుగానే అవి నాకు చూపించాడంటే దేవుడు అప్పుడు నాతో ఉన్నాడని ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఆయన నాతో మాట్లాడుతున్నాడు కదా. ఆ రోజు ఇంకా రాత్రి ఇంకా ఇంత తెల్లటి క్లాత్ ఒకటి తీసుకుని ఇట్ట పెట్టి రౌండ్ చుట్టి నా గడ్డకి
వేసేట్టు పెట్టి కొట్టి ఇసేలో ఒకటి కొట్టి నీ గడ్డకి పోయింది పో అన్నాడు. ఎమ్మటికి ఇంతలా రొమ్ము నేను ఎప్పుడు ఇది ఇట్లా ఈ సెంగట్టు వేసుకునేదాన్ని, ఎవరికి తెలియనిచ్చేదాన్ని కాదు. చెయ్యి కూడా వాసిపోయింది అనమాట. ఎవరికి చెప్పలేదు, కనీసం కొడుకు పిల్లలకు కానీ కోడలు ఎవరికి చెప్పలేదు. అప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఇంకా దాన్ని దాచుకున్నాను. కానీ దేవుడి కృపను బట్టి ఆ రోజు రాత్రే దేవుడు నా గడ అయితే ఇంకప్పుడు వాళ్ళు కేకలేస్తున్నారు. పెద్ద పెద్ద కొన్ని లక్షల మంది వచ్చారు ఆ సభకి. ఇప్పుడు మీకు స్వస్థలు ఎనిగిన కనుక వచ్చేసి రండి సాక్ష్యాలు చెప్పండి అన్నారు. అయితే ఇంక నా మనసులో ఏంటి, తాజ్మహల్ గడిచినప్పుడు మా చెల్లెలు సాక్ష్యం అయితే మా ఊర్లో నేను సాక్ష్యంలోకి వెళ్ళా. తర్వాత ఈ క్యాన్సర్ కడుపులోకి వచ్చినప్పుడు నేను సాక్ష్యం వెళ్ళాల. మరి ఇప్పుడు ఎంత కొన్ని లక్షల మందిలో నేను ఎట్లా చెప్తాను, నేను చెప్పను అని నా మనసులో అనుకుంటూ నుంచుంటే ఎవరో ఇద్దరు మనుషులు పెట్టి లాక్కెళ్ళినట్టుగా స్టేజీ కాలబడి ఎక్కడో నేను చివరుండా ఆ జనంలో గుండా వెళ్ళిపోయి అట్ట వెళ్ళిపోయాను. స్టేజీ కాడికి తెలియలే అసలు. ఎవరు తీసుకెళ్ళారు నాకు అట్ట అర్థం కాకుండా స్టేజీ కాడ నిలబడేసరికి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏంటమ్మా అంటే, అయ్యా నాకు రొమ్ము గడ్డ క్యాన్సర్ అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినాక 3ంటికి నేను వచ్చాను, 2ంటికి నా గడ్డ ఇట్ట తగ్గిపోయింది అంటే అప్పుడు నన్ను స్టేజీ మీద ఎక్కించి వాళ్ళు 15 దేశాల నుంచి వచ్చారంట. అప్పుడు ఇట్ట కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి తల మీద చేతులు పెట్టి భుజం మీద చేతులు పెట్టి నా ఫోటోలు అన్నీ మొట్టమొదటిసారి అన్ని దేశాలు వెళ్ళిపోయింది సార్. నా సాక్ష్యం అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. లక్షల్లోనే వెళ్ళింది. పిడబ్ల్యూ గ్రౌండ్ చర్చిలు విజయవాడపట్నం మొట్టమొదటి నా సాక్ష్యం విదేశాలు వెళ్ళిపోయింది. అసలు దేవుని కృప అది నాకు తెలీదు. ఇప్పుడు అనుకున్నా నా సాక్ష్యం అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా అయితే ఆ రాత్రి ఇంకా ఫోటోలు అవి తీసుకున్నారు. అమ్మ ఇంక నువ్వు యేసు ప్రభును సంపూర్ణంగా నమ్ముకోమ్మా అని వాళ్ళు అన్నారు. ఇంకా అప్పుడే ఆ రోజే ఇంక నేను హాస్పిటల్ చర్చిలోకి వెళ్ళి ఇంకా ఆడే కూర్చున్నాను. చెల్లితో ఆ చర్చిలో ఉన్నాను. ఫిబ్రవరి ఆ చర్చిలో కూర్చున్నాక దేవుడు మొట్టమొదటి రాత్రికి నాతో మాట్లాడుతూ, నా కుమార్తె లేలమ్మా భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగుండు, నీ దేవుడైన యెహోవా నిన్ను నేర్పరచుకుంటున్నాను అని చెప్పానని ఇంకా రాత్రి వెళ్ళే చర్చిలో కూర్చుంటే అప్పుడు మాట్లాడుతున్నాడు. నా కుమార్తె లేలమ్మా 4 గంటల టైము ఆ రాత్రి 26వ తారీఖు 7, 8 తారీఖులో ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడింది. తెల్లారిగా 4ంటికి నా కుమార్తె లేలమ్మా కీర్తనలు 23 చదువు అని అన్నాడు. మొట్టమొదట దేవుడు నాకు స్వరం ద్వారాగా కీర్తనలు 23 చదువు అని అంటే నాకు చదువు రాదు, అసలు బైబిల్లో కీర్తనలు 23 ఉందా అని చెప్పానంటే ఉంది చదువు అని ఒకసారి పిలిచాడు. కీర్తనలు 23 చదువు అని నాకు భయం పుట్టి ఇటు దేవులాడు ఎవరితో మాట్లాడకుండా అందరు ఉన్నారు. అది శనివారం ఉండారు కానీ నేను చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నా కుమార్తె లేలమ్మ కీర్తనలు 23 చదువు అన్నాడు. మళ్ళీ అటు ఇటు చూసి నాకు తెలీదు, దాంట్లో నాకు చదువు రాదు, నాకు తెలియదు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నా. పెద్ద స్వరం చర్చి ఎదిరిపోయినట్టుగా నా కుమార్తె లేలమ్మ కీర్తనలు 23 చదవా వినపడతలేదా అని అన్నా. అప్పుడు నేను నాకు చదువు లేదు కదా, అప్పుడు పక్కంటే ఒక అబ్బాయి 4 అయింది టైం తెల్లారిగట్ట. అప్పుడు తీసి అయ్యా కీర్తనలు 23 అంట చూడయ్య ఉందా అంటే ఉందమ్మా అని. అదే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిన లాస్ట్ వరకు ఆ వచనాలు లాస్ట్ మాట చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. మొట్టమొదటి స్వరం వాక్యం అది. దర్శనము సిలువలో ఉండి రక్తం కారుతూ అది దేవుడు నాతో నీ పాపాలు క్షమిస్తున్నాను అన్నాడు ఈ పీడబ్ల్యూ గ్రౌండ్లో. ఇంకా దాంట్లోకి వెళ్ళాక అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నాకు దర్శనాలు పెద్ద అగ్ని మంటల అయితే నా పరిస్థితి నా సేవ చేయాలని చెప్పానని అప్పుడు స్వరం వినపడితే అప్పుడు అన్నాను, ప్రభు అంటే తెలియదు కదా, సేవ చేయాలంటే చదువు లేదు, నేను గేదెలు మేపుకుని బ్రతుకుతాను, మరి నా యజమానుడు మేము పిల్లలగల్లాలని ఒక్క సాకిరే అని చెప్పానంటే నిన్ను నీ బిడ్డల్ని పిల్ల తరాన్ని నేను పోషిస్తాను, ధైర్యం తెచ్చుకో, భయపడబాకు అన్నాడు. గేదెలు మేపుతాను బతుకుతానంటే నిర్గమకాండ 23వ అధ్యాయం చదువమ్మా అన్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం చదువు అంటే నాకేం చదువు రాదు కదా. ఇంకప్పుడు పక్కన అబ్బాయిని తెచ్చితే మోస గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అగ్నితో దర్శించినప్పుడు ఆ వాక్యం మోస అని పిలిచాడు కదా, ఆ 3వ అధ్యాయం ఇచ్చాడు. అప్పుడు మరలా నేను ప్రార్థన చేస్తుంటే ధైర్యంగా ఉండు, భయపడబాకు, నా పరిచర్య చేయటానికి ఎందుకు భయపడుతున్నా అని మళ్ళీ అడుగుతుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువమ్మా అని వాక్యం వచ్చింది. మరలా 4వ రోజు 1వ తారీఖు అట్లా చదువుతునేసరికి అప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు 4 గంటలకి అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 45 చదువమ్మా భయపడబాకు అని అది చదివాను. సరే నేను
అట్లా మాట్లాడుతున్నా ఇంకా నేను బాప్టిజం తీసుకున్నట్టుగా తెల్లచీర కట్టుకున్నట్టుగా ఆ అయ్యగారి పక్కన నిలబడ్డట్టుగా నా దర్శనం నా బొమ్మ నాకే కనపడుతుంటే అప్పుడు నేను బాప్టిజం తీసుకుంటే మా యజమానుడు ఒప్పుకొని నన్ను వెళ్ళేస్తారయ్యా కనుక మా ఆయన ఒప్పుకోడని చెప్పని నేను దేవుడిని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ఆయన్ని నేను ముందే మార్చాను అని అన్నాడు. నువ్వే నాతో మాట్లాడేదని, మీ ఆయన రేపు వస్తాడమ్మా అన్నాడు. నిజంగా నువ్వే నాతో మాట్లాడితే అయ్యా మరి మా ఆయన రావాలి, మా ఆయన ఒప్పుకోవాలి అని అన్నా. నేను బాప్టిజం తీసుకుంటాను, మా ఆయన ఒప్పుకుంటాను, మీ ఆయన ఖచ్చితంగా 11 గంటలకి నేను ఇక్కడికి తీసుకొస్తాను, వస్తాడు తప్పకుండా నన్ను. అప్పుడు 11 గంటలకి ఆ రోజు దేవుడు ఈయన తీసుకొచ్చాడు అక్కడికి మందిరం కాడికి. 11 గంటలకు అయితే అప్పుడు మనిషి వచ్చి మా చెల్లెల వల్ల ఆయన వచ్చి పిలుతున్నాడు, వదిన మరి మా అన్నయ్య వచ్చాడు రామని. అప్పుడు అన్నాడు దేవుడు, నిజంగా ఇప్పుడు నేను దేవుడా కాదా అన్నాడు. నువ్వు దేవుడివేనయ్యా. అంటే దేవుడు ప్రతిరోజు ఆయన స్వరం ద్వారా మీతో మాట్లాడుచున్నాడమ్మా? ఇప్పటికి మాట్లాడతాడయ్యా. వచ్చినాక ఈయన అడిగాను, ఇట్లా అంటే నీ గడ్డ తగ్గిపోయిందంటే తగ్గిపోయిందని. ఈ తగ్గిపోయింది అన్నాను. మళ్ళీ ఆడికి వెళ్ళి అమెరికా హాస్పిటల్కి రవివారికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ చేయమంటే వాళ్ళు 3 డాక్టర్లు పరీక్ష చేసి గడ్డలేదు వెళ్ళిపోమ్మా అన్నారు. మీరు ఆపరేషన్ చేయలేదండి, బిళ్ళలు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదంటే నువ్వేమన్నా పిచ్చిదానివా, నీకు లేదు గడ్డలేదు వెళ్ళిపోమని పుస్తకం ఇచ్చి పారేశారు. ఇంకా అది ఇప్పుడు 32 సంవత్సరాలు నాకు. ఇంకా ఆపరేషన్ లేకుండానే నా గడ్డ దేవుడు ఆ రోజే తీసేసాడు. ఎమ్మటిగా ఆ రోజే వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడు. మా యజమానుడు వచ్చాడు. అప్పుడు అడిగాను నేను ఈ మరి ఇట్లా సంగతి బాప్టిజం తీసుకోమని. అంటే ఎప్పుడన్నా ఎడకన్నా వెళ్తే ఒక రైతు వెళ్తే ఊరుకోడని అట్టాడిది నీ ఇష్టం, ఇక తెల్లచీర కొనుక్కు నువ్వు ఏడన్నా బ్రతికన్నాడు. ఆ రోజు నుంచి దేవుని కృపను బట్టి ఇక ఇదిగో ఒక పెద్ద అగ్ని పాత్ర నా చేతికి ఇచ్చి నువ్వు వెళ్ళి నీ ద్వారాగా చుట్టుపక్కల గ్రామాలు నా సువార్త నువ్వు ప్రకటించాలని అన్నాను. అప్పుడు దేవుడు అగ్ని పాత్ర నాకు ఇచ్చాడు. దేవుడు దర్శనం ద్వారాగా మోషతో మాట్లాడినట్టుగా, మోష నిన్ను చూడాలని అన్నాడు కదా ప్రభా, నువ్వు పాత్ర తీసుకెళ్ళమన్నావు, అగ్నితో పెద్ద మంటలో దర్శించావు. మరి నా ఊరు అడిగినప్పుడు వాళ్ళు ఏం తీసుకుని వచ్చాను అడుగుతారుగా, ఏం చెప్పను ప్రభు అంటే ఇది ఈ వాక్యమే నీకు అని చెప్పానని నిర్గమకాండం 3వ అధ్యాయమే. ఆ తర్వాత 4వ అధ్యాయం నేను ఉన్నవాడిని అనవాడిని అన్న వాక్యం, నీతో నేను వస్తున్నాను భయపడొద్దని మోషతో మాట్లాడాడు కదా, ఆ వాక్యం ద్వారాగా దేవుడు నన్ను దర్శించాడు. తర్వాత మరి నువ్వు వెళ్ళేస్తారుగా బాప్టిజం తీసుకుంటానని చెప్పానని మరలా దేవుడిని అడిగాను. అప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం చదువమ్మా అన్నాడు. అప్పుడు అది చదివితే నిన్ను సమాజ మందిరం నుంచి వెలివేయబడిన గాక అన్నది. అప్పుడు నన్ను వెలివేసిన బాధ లేదు, నా భర్త మారితే చాలని. అట్లాగనే అప్పట్లో అవి గాలి తుఫాను వచ్చే గిన్నెలు దుప్పట్లు అవి పంచారయ్యా. పంచితే అప్పట్లో కూడా దేవుని సన్నిధిలో మాకు లీలం దగ్గర ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు లీలం వాళ్ళకి ఇవ్వద్దని చెప్పని మాకు అవి ఏమి ఇవ్వలేదు. మా యజమానుడు ఏమనుకుంటే చాలని నేను ఆయన కొరకే ఆయన్ను అనుకున్నా, ప్రార్థన చేయటం తెలియదుగా. అప్పుడు ఆయన అన్నాడు, మనకు ఈ పైన బాధ లేదు, నీ బతుకు నువ్వు బతుకు. ఇక నేను ఇంటికి వచ్చినాక అయ్యా ఈ సేవకుల ద్వారా నాకేమో ఆధారం లేదు, చదువు లేదు, ఇంట్లోనే ఉంటున్నా. ఆర్సన్ చర్చిలోకి వెళ్తే వాళ్ళు ఏమో దెయ్యం పట్టింది నిన్నటిదాకా అట్టాడిది, ఇంతలోనే ఏమో దేవుడు మాట్లాడాడని చెప్పానంటే అప్పుడు దేవుడు నాకు కాళ్ళకి పెద్ద మోక ఒకటి బిగించి మా గదిలో పడేసాడు దర్శనం ద్వారాగా. ఏంటి ప్రభు ఏంటంటే నువ్వు వేడే ఉండి ప్రార్థన చేయి, ఎవరన్నా మీ ఇంటికి వచ్చి తలుపు తీస్తే వాళ్ళకి ప్రార్థన చేయి, ఎవరన్నా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నన్ను ఎవరు సేవకులు ఉన్నారు, సుశాలమ్మ గారు అని వాళ్ళు ఉన్నారు. అయితే రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. నేను అప్పుడు ఆ అబ్బాయిని దేవుడు చూపితే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళా. ఆ అబ్బాయి ఈ వాక్యాలు ఇవన్నీ చూసి నా దర్శనాలు వాగ్దానాలు చూసి అప్పుడు అక్క నిన్ను దేవుడు దర్శించాడని ఆ అబ్బాయి బలపరిచాడు. అప్పుడు దేవుని సన్నిధిలో నేను బాప్టిజం 93వ సంవత్సరం 6వ నెల మే నెల 16వ తారీఖు నేను బాప్టిజం తీసుకున్నాను. దేవుని సన్నిధిలో అట్లా దేవుడి కార్యము దేవుడు చేశాడు ఆ రోజు. ఇక అయితే ఇంకప్పుడే సేవ మా ఇంటికాడ నుంచే నేను ప్రారంభం చేశాను. మా ఇంట్లోనే 13 సంవత్సరాలు ఇంట్లో పెట్టాను. ఆ తర్వాత యజమానుడు మరి దేవుడు వాగ్దాన ప్రకారం నీ స్వజనులందరూ రక్షిస్తానని మాట ఇచ్చాడు. మా పుట్టింటోళ్ళందరూ మరి రక్షించబడి, మా తమ్ముడు 95లో మాట్లాడాడు దేవుడు, మరి మీ తమ్ముడు గొప్ప సేవకుడు అవుతాడని. దేవుడు వాగ్దాన ప్రకారం 2000 సంవత్సరం ఆయన రక్షించబడ్డాడు. నా కుమారులు దేవుని సన్నిధిలో కోడళ్ళు మరి 96లో మా అబ్బాయి వివాహం అయింది. అయితే దేవుడు అక్కడి నుంచి పాతూరులో ప్రారంభం చేశాను, 93లో ప్రారంభం చేశాను. 94 సుందరి నగర్ అప్పుడు ఇల్లు లేవు, ఆడొకటి ఉంటే
సుందరి నగరి వెళ్ళామని దేవుడు చూపించాడు. అక్కడ వెళ్ళాను. అక్కడ ఒక సంఘం వాళ్ళంతా అన్యులు, వాళ్ళు రక్షించబడ్డారు. ఆడి నుంచి ఆ 94 చేస్తా ఉండగానే కూరగాయలు వెళ్ళమన్నాడు దేవుడు. అప్పుడు నడిచి వెళ్తాం మేము కూడా కూరగాయలు. అక్కడ నుంచి కూరగాయలు ఒక సంవత్సరం 96 వరకు నేను అక్కడికి వెళ్ళాను. ఆ 96 వెళ్తుంటే అప్పట్లో వీళ్ళ ఊరు నాకు సహకరించలేదు. నేను వెళ్తాము, మళ్ళీ అక్కడ సుందరినగర్ చూసుకుని, ప్రాతుడు చూసుకుని, మళ్ళీ అక్కడికి వెళ్ళి బల్ల తీసుకుని ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న సమయంలో నువ్వు కూరగాయలు లాగమ్మా అన్నాడు. ఇప్పుడు వరకు ఎన్ని సంఘాలు స్థాపించారమ్మా మీరు? ఇప్పుడు వరకు 7 సంఘాలు అయినాయి. మా పుట్టిల్లు అది. అంటే చదువురాని మీకు ఒక గ్యాదలు కాసుకునే స్థితి నుండి ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని ఒక 7 సంఘాలు మీకు అప్పచెప్పారు. నేను చాలా చోట్ల విన్నానమ్మా, మీరు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు మీటింగ్స్ పెడుతున్నారని చెప్పి నేను అనేక చోట్ల వింటూ ఉన్నాను. అలాగే కొంతమంది చాలా ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మగారికి ఫారెన్ నుంచి, ఇతర దేశాల నుంచి కొన్ని లక్షల రూపాయలు వస్తుంది, వాటి ద్వారా ఇవి చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమమ్మా? అది అట్ట అన్నారు కానీ అయ్యా, నాకే ఫారెన్ ఫండ్స్ లేదయ్యా. దేవుని కృపను బట్టి నాకు ఇక్కడ ఈ ప్రేమించి ఇచ్చిన సంఘాలే, ఆత్మీయ పిల్లల కుటుంబాలు, వాళ్ళు సహకరించడం. తర్వాత దూరం దగ్గర నుంచి చాలా మంది ప్రార్థన చేయించుకోవటానికి నా దగ్గరికి వస్తారయ్యా. ఆ వచ్చిన వాళ్ళ ద్వారా కూడా దేవుడు కొంత సహాయం. అంతేగాని నాకు ఇతరులు అయితే నాకు సంస్థలు కలవమని, తర్వాత మీకు మందిరాలు కట్టిస్తాము, మరి మీకు పరిసర బాగుంది కనుక మా సంస్థలోకి మందిరాలు కట్టిస్తాం, మీకు స్థలాలు లేవు కొని వచ్చారండి. కానీ దేవుడు నాకు వాగ్దానం, నేను నీకు ఏది ఇచ్చాను అదే వాడు, కానీ ఎవరితో నువ్వు సంగతి చేయద్దని దేవుడు నాతో మాట్లాడాడు. చాలా మంది డబ్బులు ఇస్తే సంఘాలు కట్టిస్తున్నారు కానీ మీరు ఒప్పుకోలేదు. నా పిల్లలకు కూడా అది నేను చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు బీడు భూములు దున్నమ్మా అన్నాడు. బీడు భూములు దున్ని ఇత్తనాలు ఇత్తు అని అన్నాడు పొద్దున చేసి. అదే నీ బిడ్డలకి నేర్పు అన్నాడు. నీ దగ్గర సేవకు నేర్చుకునే పిల్లలకు కూడా అదే నేర్పు, కానీ నేను నిన్ను ఎట్లా పిలిచాను అట్లాగే నీ చేతి కింద సేవకులు అయ్యే పిల్లలకు కూడా. అయితే నాకు ఇచ్చిన వాగ్దానం నీ ద్వారా ఎక్కువ సేవకుల్ని నేను లేవనెత్తానని వాగ్దానం అయినా. సుమారు ఎంతమంది రక్షించబడి ఉంటారమ్మా మీరు చేసిన పరిచర్య కాలంలో? నా పరిచర్యలో ఇప్పుడు మా సంఘం ద్వారాగా అక్కడక్కడ ఇచ్చిన సంఘాలన్నీ మొత్తం ఒక 1000 మంది, 1000-2000 మంది దగ్గర అవుతారు. మీ యొక్క ఎక్కడైనా మన ద్వారాగా సంఘస్థులు సేవకులు అవని, వాళ్ళ ద్వారాగా మరి మారుమూల గ్రామం నుండి ఇంత ఇదిగా సేవ చేస్తున్నారు. అసలు మీ గురించి తెలుస్తూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఇప్పుడు వరకు కూడా మీరు ఇంత ఇదిగా సేవ చేసి ఇప్పుడు వరకు కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదమ్మా మీరు? నాకు ఇవన్నీ తెలీదు. చేయటం వరకే. అదొకటి నేను దేవుడిని ఇది కావాలని నేను అడగను సార్. ఎందుకంటే దేవుడు నా చిత్తమే నేను చేస్తాను, కానీ నువ్వు ఇది కావాలని అడగబాకమ్మ నేను నీకు ఇస్తానని అన్నాడు. ఆ వాగ్దానం ప్రకారం ఇప్పటికీ వాక్యానుసారంగా దైవ దర్శనం, కళ, వాక్యమే. వాక్యాన్ని ఎక్కువగా దేవుడు నాతో మాట్లాడు. ఇప్పుడు ఎక్కడికన్నా అడిగేయాలన్నా ఇప్పుడు ఆయన చిత్తం వాక్య ప్రకారం, ఆయన చిత్త ప్రకారం అయితే నేను బయటికి వెళ్తాను, లేకపోతే ఇప్పుడు ముఖాముఖి దేవుడు నాతో మాట్లాడతాడు. యజమానుడు మాట్లాడాడు, తండ్రి మాట్లాడాడు, కొడుకు మాట్లాడతాడు. ఇంకా అసమంటే అప్పుడు తర్వాత అక్కడ నిలబడి బలిపీఠం కాడ నిలబడేట నాకు అసలు మళ్ళీ దేవుని కృప నాకు ఆయాసమండి బాగా. ఇప్పుడు అది వచ్చి ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఉంది. అయితే బలిపీఠం కాడికి వెళ్ళేటప్పుడు కూడా అంత బాగా భయంకరంగా వచ్చేసింది. అసలు బలిపీఠం కాడికి వెళ్ళాను అనుకో, ఇంకా అది నాకు ఉండదు. ప్రసంగం చేసినంతసేపు ఉండదు. అసలు నాకు ఉంది అని ఎవరు అనుకో. తర్వాత చూసి అమ్మగారు ఇంత బలహీన రాలంట. అయితే మాట్లాడేంతసేపు కూడా నాకు దేవుడు కృపను బట్టి ఆయాసం కానీ దగ్గు కానీ మీద. అయితే దాని విషయం నేను ప్రార్థన చేశాను. 2 కొరింథీ పత్రిక 12:9 ఇచ్చాడు. ఏంటి ప్రభా ఇది? మరి నా దగ్గరికి వచ్చి చాలా మంది స్వస్థ కార్యాలు, శాతపడి శక్తులు, ప్రభావాల మీద అధికారం దేవుడిచ్చాడు. ఆ పేతురు గారు వాక్యం ఇచ్చాడు నాకు. నువ్వు అధికారం ఏంటి ప్రభా అని అంటే, కళ వచ్చిన తెల్లారులు సింహాలు జయించినట్టు, పాములు జయించినట్టు ఆ కళ ద్వారా తెల్లారి గంటకి నాకు తాళా చేతులు ఇచ్చాడు. ఇప్పుడు నా ఆశ ఏంటంటే, ఇంకా బాగా ఆకలి వెనకబడిపోయి ఉంటారు చూడు, మోటుతరంగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలని ఆశ. మొదటి మీరు ఏ స్థితిలో ఉన్నారో అటువంటి స్థితుల వారి దగ్గరికి వెళ్ళి మీరు పరిచయం చేయాలనుకుంటున్నారు? అట్ట వెళ్ళాలని నాకు ఆశ. రాత్రి 9 గంటలు అయింది. రాత్రి 9-10 గంటల సమయంలో నేను ప్రార్థన విజ్ఞాపన చేసుకుంటూ కూర్చున్నాను. విజ్ఞాపన చేసినంతసేపు వాళ్ళు వచ్చి నా చుట్టూ నుంచున్నారు. నాకు శబ్దం వినపడుతుంది, అయినా నేను లేకలేదు. ఇంకా 1 గంట 2 గంటల నుంచి లేచి
వాక్యం చదువుకుందాం అనిపోయేసరికి ఇంకా ఆ పని వచ్చేసి నేను ఆ బుడ్డి ఆర్పేశారు. అప్పుడు దీపం ముడ్లు ఉంటాయి. అప్పుడు దీపం కిరణాల బుడ్లు ఆ బుడ్డి పెట్టుకుని వాక్యం చదువుకుందామని ఇటు బైబిల్ దీపాలకి వచ్చి దీపం ఆరిపేశారు. దీపం ఆరిపి ఒక అబ్బాయి దీపం ఆరిపేశాడు, ఒక అబ్బాయి ఏమో నుంచుని ఇట్టు పాస్ పోసేసాడు. మీ ముందే పాస్ పోసాడు. మీ మీద పోసారా? పక్కన అట్ట పోసేసాడు. నేను ఇట్లా కూర్చుని ఉన్నాను కదా అట్ట, అంటే ఫుల్గా కొంచెం లేదు అసలు నువ్వు మధ్యలో ఉండటానికి లేదు, లేచి వెళ్ళిపోయి ఇంక నా చేయి పట్టుకుని లేదు. దేనికి అలా చేశారు? ఇక్కడే కట్టడానికి ఇల్లేదు, కట్టకూడదని ఇక్కడ నువ్వు చర్చి నువ్వు ఎక్కడ దాని అట్లా మాట్లాడి ఇక నన్ను అయితే నన్ను అట్టు పట్టుకుని నెట్టబాకండి నేను వెళ్తాను, అయితే దేవుడి చిత్తం అయితే ఎప్పటికైనా సరే నేను ఇక్కడ మందిరం వేస్తాను, ఆయన చిత్తం లేదనుకో నేను ఇక్కడ మందిరం వేయను. కానీ ఇక్కడ దీపం మారిపేశారు, కళ్ళ ముందలే ఇంత అభ్యాసంగా చేశారు కనుక ఆయన దేవుడు నాతో ఉన్నాడు, మీకు నేను భయపడను, దేవుడికి భయపడి నేను నీ మీద ఎదురు తిరగను, దేవుడికి భయపడి వెళ్ళిపోయాను. ఇక నన్ను పిచ్చిదానిలాగా తగిలేశారు. ఇంకా అట్లా జరిగింది. అక్కడ సంఘం స్థాపించారమ్మా? అది అట్లాగే ఉండిపోయింది. ఇంకా వాళ్ళు వాడేసుకుని వాళ్ళే వ్యాపారాలు అలాగే ఉంది అక్కడ, అది అట్లాగే ఉంది, వాళ్ళు వ్యాపారాలు పెట్టేసి అప్పుడు దేవుడు నాకు ఇప్పుడు మనం మందిరం కట్టిన కాడ వాగ్దాన ప్రకారం అది మా మర్దలు గారు నాకు ఇస్తానని మందిరానికి ఇస్తానని వాగ్దానం చేసింది. ఇస్తానని 98 అట్లా అంది. అయితే తర్వాత మా ఇస్తాను నుంచి వేద్దామని అంటే అప్పుడు ఇల్లు లేవు అక్కడ, ఇంకా వద్దులే అని చెప్పి మా యజమానుడు అభ్యంతరపరిచాడు. తర్వాత ఇంకా అక్కడ శృంగారపురంలో సేవకి వెళ్ళి అక్కడ 2000 సంవత్సరాలు మందిరం దేవుడు వాగ్దాన ప్రకారం శృంగారపురం మందిర స్థలం ఇచ్చాడు. శృంగారం అనే దేవాలయం కట్టమన్నాడు. శృంగారం అనే దేవాలయం కట్టి శృంగారపురంలో శృంగారం అనే దేవాలయం మా తమ్ముడు యోహాన్ గారు ఆ మందిరాన్ని సంఘాన్ని సేవని ఆయనకి అప్పచెప్పేశారు. పుట్టిన ఆయన వాగ్దానం ప్రకారం ఆయనకి రైల్వే పని ఆయన రిటైర్ పెట్టేసి సేవలోకి వచ్చేసి ఆయన ద్వారాగా ఒక 7-8 మంది సేవకులు అయ్యారు. అబ్బాయి ద్వారా మొదట మన ద్వారాగా ఇంకా అబ్బాయి ద్వారా మొత్తం ఆయన ద్వారా కానీ మన ద్వారా ఒక 15 మంది సేవకులు అయ్యారు. ఇప్పుడు సంఘాలు కూడా ఒక 15 సంఘాలు. ఇప్పుడు ఆ సేవలోనే మీరు ఉంటున్నారు, సంఘాలు దర్శించుకుంటూ ఇంకా అట్ట ఉంటుంది. మరి దేవుడు ప్రేమించి మరి నన్ను మరి ఈ రీతిగా ఇట్లా మాట్లాడటానికి ప్రభు అవకాశం ఇచ్చినందుకు మరి మూటదాన్ని మొరటదాన్ని మరి దేవుని నామంలో మరి ఎక్కడి నుంచో దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడటానికి కృప నాకు అనుగ్రహించినందుకు నాకు ఇచ్చిన కుమారులు కానీ కోడలు మనవాళ్ళు మన సంతానం ఆత్మీయ పిల్లలు సంఘాలు ఇంకా సేవ అభివృద్ధి పొందాలి. సంఘాలందరూ ఆత్మీయులు ఎంతమంది బిడ్డలను ఇచ్చాడో వాళ్ళ కుటుంబంలో మిగిలిన వాళ్ళు రక్షించబడాలని, ముఖ్యంగా యవనస్తులు తాగుబోతులుగా నల్ల ముందు అది గంజాయి అంత పాడైపోతున్నా వాళ్ళందరూ రక్షణ పొందాలని ఆశ. కుటుంబాల పతనాలు అయిపోతుంది తాగుబోతు భర్త ద్వారాగా, వాళ్ళందరూ రక్షణ పొందాలని ఆశ కోరిక కనుక మరి దేవుని కృప ఈ ఉదయంకాల పూట ఈ 2024వ సంవత్సరం మరి మొదటి నెల మరి 16వ తారీఖు జనవరి నెలలో దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు వచ్చినందుకు దేవుని స్తోత్రం. మీ హృదయపూర్వక వందనాలకు నిచ్చినోడివి వందనాలు చెల్లించుకుంటూ మా అనుభవాన్ని మీరు పాలు పంపులు పొందినందుకు దేవుని స్తోత్రం, మీకు వందనాలు. సాక్ష్యం తడుతుంది.